చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్, నో కెమికల్స్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఒక మనిషి మనల్ని వద్దంటున్నా, మనం వాళ్ళ లైఫ్లో అవసరం లేదంటున్నా, మనకు వాళ్ళే కావాలని ఏడవడమో లేకపోతే బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని మన లైఫ్లో ఉంచుకోవాలని చూడటమో చేస్తూ ఉంటారు. అంత ఇష్టం లేదు అంటున్న వ్యక్తిని ఎందుకని మనం అంత బలవంతంగా మన లైఫ్లో ఉంచుకోవాలి? అలా ఉంచుకుంటే ఆ రిలేషన్షిప్ బాగుంటుందా? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు థెరపీ టాక్స్లో డాక్టర్ హరీష్ తెనేటి గారు ఉన్నారు, మోటివేషనల్ స్పీకర్ కూడా. సార్తో మాట్లాడదాం. హలో సార్. హలో. బాగున్నారా? ఫైన్ అండి. సో ఒక మనిషి మనల్ని వద్దు, వాట్ ఎవర్ ద రీజన్స్ మేబీ, అసలు వద్దు, అలా మన లైఫ్లో అవసరం లేదు, నువ్వు వెళ్ళిపో స్వామి నాకు దండం అంటే కూడా, లేదు నాకు నువ్వే కావాలి, నువ్వు లేకుండా నేను బ్రతకలేను, ఈ 3-4 సంవత్సరాలు నేను నీతో జర్నీ చేశాను, వీ లివ్ టుగెదర్ కదా, సో నువ్వు నాతోనే ఉండు. కొన్ని రోజులు బతిన్లాడతారు, ఆ తర్వాత బ్లాక్మెయిల్ చేస్తారు, ఆ తర్వాత నేను చచ్చిపోతాను లేదంటే నేను చంపేస్తానని కూడా అంటుంటారు. అలా చేసి ఆ మనిషిని తెచ్చుకుంటే ఆ రిలేషన్షిప్ బాగుంటుందండి? అసలు ఎంత టార్చరస్గా ఉంటుంది. 2 సైడ్లు ఆలోచించుకోవాలి మనం. ఎప్పుడు మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళతో కూడా నేను బోత్ సైడ్స్ వింటా ఫస్ట్, బికాజ్ వీళ్ళు కూడా అంత ఎమోషనల్లీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు కాబట్టి అడుగుతుంటారు. ఓకే, సో పాయింట్ నెంబర్ 1, అలా ఎవరైనా వద్దు అన్న వాళ్ళని పట్టుకుని ఉంచుకోకూడదు. ఓకే, చాలా ఇంపార్టెంట్. అది ఎంత దూరం వెళ్ళినా సరే, అండ్ అవతల వ్యక్తి కూడా అంత దూరం తీసుకురావడం అనేది రాంగ్. నేను ఎప్పుడు అంటుంటాను, నువ్వు చనువిచ్చి దగ్గర అయిపోయాక ఒక 2-3 years 4 years ఉన్నాక తర్వాత నువ్వు వద్దు నాకు ఇప్పుడు అనేది ఇట్స్ వెరీ సాడ్ థింగ్. అలా ఎవ్వరూ చేయకూడదు. అలాంటి పని ఏ మనిషి చేయకూడదు. దట్ ఒక మనిషిని దగ్గర అయ్యాక తర్వాత నువ్వు వద్దు అనడం చాలా ప్రాబ్లం. ఎందుకు వద్దు అంటారు తెలుసా? దే హ్యావ్ దిస్ మళ్ళీ ఇది బయటపడుతుందేమో అని, లేకపోతే అన్నెసరీ రిలేషన్షిప్ అని, ఈ టైప్లో సో మెనీ ఫ్యాక్టర్స్ మధ్యలోకి వచ్చి నువ్వు నాకు ఇంకొద్దు అంటారు. ఎంత ప్రాబ్లం వచ్చినా సరే అది ముందే అసెస్ చేసుకోవాలి. దట్ నేను ఇఫ్ ఐఎమ్ గోయింగ్ ఇన్ టు దిస్, ఇంత వాళ్ళ దగ్గర అవుతున్నాను అంటే అది తెగే రోజున ఏదో రోజు ప్రాబ్లం వస్తుంది అనేది తెలుసుకుని ఎప్పుడు ఏ రిలేషన్షిప్లోనే ఎంటర్ అవ్వాలి. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత సెకండ్ ఆస్పెక్ట్, ఒకవేళ ఎవరైనా వద్దు అనుకుంటే మన విలువ తగ్గించుకుని అక్కడ బ్రతకకూడదు. అది ఎంత దూరం వెళ్ళినా సరే మనము ఇమాజినరీగా ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుని, నేను ఇన్ని రోజులు కలిసి ఉన్నాను కాబట్టి, నాకు ఎమోషనల్లీ డిపెండ్ అయిపోయాను కాబట్టి ఇంకా అది లేకపోతే బ్రతకలేనేమో అనిపిస్తుంది. ఎనీ అటాచ్మెంట్, నేను చెప్తున్నాను ఈరోజు ఇది అందరూ తెలుసుకుని రాసుకోవాలి ఎవరైతే అట్లాంటి వాటిలో సఫర్ అవుతున్నారో. ఎనీ అటాచ్మెంట్ కొన్ని రోజులే సఫర్ చేస్తుంది, తర్వాత తెగిపోయి కరిగిపోతుంది. నిజంగా ఎంత పెద్ద అటాచ్మెంట్ అయినా సరే, నువ్వు ఒక దెబ్బ తగిలింది, ఆ దెబ్బని ఇట్లా రోజు కొడుతున్నాను అనుకో, అది మానదు. ఆ దెబ్బని కొంచెం కట్టుకట్టి పక్కన పెడితే ద ఫంక్షియో లీసా అంటారు, అంటే ఫంక్షన్ని ఆపాలి, దాన్ని చేసే పని కొంచెం రెస్ట్ ఇస్తే అది మానుతుంది. అలాగే మనకి ఎవరి మీదైనా ఆలోచన ఉంది, వాళ్ళు వద్దంటున్నారు, మనకి పదే పదే వాళ్ళ జ్ఞాపకాలు గుర్తుకొస్తుంటాయి. అలా గుర్తుకు రావడం అంటే మళ్ళీ దాని మీద దెబ్బ వేయడం అనమాట. సో కొన్ని రోజులు ఆ థాట్స్ నుంచి బయటకు రావడం, ఆ ఇనీషియల్ స్ట్రగుల్ని కనుక దాటితే తర్వాత ఈజీ అయిపోతుంది. మనతో పాటే అంటుంటారు. అసలు అవన్నీ అన్నీ సినిమాటిక్గా చూపించడం దాన్ని తప్ప, రియల్ లైఫ్లో వీ హ్యావ్ టు మూవ్ ఆన్. మనం ఉంటేనే అంతా, మనమే లేకపోతే ఏది లేదు. సో నీ రిలేషన్షిప్లో నువ్వు లేకుండా యువతల వాళ్ళ కోసం నువ్వు వెళ్ళాలి అంటే ఇట్స్ వెరీ వెరీ సాడ్ థింగ్ దట్ వాళ్ళ వెనకాల పడి నేను లేను నువ్వే ఉన్నావు అనే దానికి వెళ్ళకూడదు. ద లీనింగ్ మైండ్ అని మన మైండ్ ఎప్పుడు ఒక దాని మీద ఆధారపడి ఉంటుంది, ఏదో ఒక దాని మీద. అది ఇట్ కెన్ బి నా పొజిషన్ ఎంత గ్రేట్ అనే పవర్ ఉన్న దాని మీదనా కానీ, లేకపోతే నేను అతను లేకపోతే బతకలేనని కానీ, లేకపోతే ఒక రిలేషన్షిప్లో నా పిల్లలు నాకు చాలా ఇంపార్టెంట్, నా వైఫ్ నాకు ఇంపార్టెంట్, ఇట్లా ఏదున్నా సరే. సో ఏ రిలేషన్షిప్ అయినా సరే ఒకసారి అలా డిపెండెన్స్ ఏర్పడింది అంటే అది ఏదో రోజు తెగుతుంది. అర్థం కాని విషయం, మనుషులు జనరల్గా మర్చిపోయే విషయం, మనమంతా శాశ్వతము కాదు. మనమే శాశ్వతం కానప్పుడు ఏదీ శాశ్వతం కాదు. ఓన్లీ థింగ్ దట్ ఈస్ శాశ్వతం ఈజ్ దిస్ యూనివర్స్.
ఇది నడుస్తూ ఉంటుంది. ఇది కూడా ఒక రోజుకి వచ్చాక మళ్ళీ పోయి మళ్ళీ వచ్చేస్తుంది. బట్ మన టైం లైన్లో ఏది శాశ్వతం కాదు, వచ్చినది వెళ్ళిపోతుంది. దేనికి టూ మచ్గా అటాచ్ అవ్వద్దు, అన్నిటినీ టేక్ ఇట్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్. అద్వైత వేదాంతం చెప్పడము అట్లా ఇలాంటి సిచ్యువేషన్లో కూర్చుని మైకులు పెట్టుకుని చెప్పడం ఈజీ, ఐ నో ఇట్. బట్ చెయ్యడము మీకు కరెక్ట్గా 41 days ఆర్ 60 days కష్టం. తర్వాత దాటేస్తారు. చాలామంది ఆ ధైర్యం చేయరు. నేను ఇది ఎప్పుడు చెప్తుంటాను. ఈరోజు మీరు ఎక్సర్సైజ్ చేసి హెల్త్ చేంజ్ చేసుకోవాలి అనిపించింది అనుకోండి, ఫస్ట్ 1 week కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు వస్తాయి, మజిల్ పెయిన్స్ వస్తాయి. బట్ ఆఫ్టర్ దట్ విక్టరీ ఉంటుంది. అలాగా ఎవరినైనా మర్చిపోవాలి, ఎవరైనా మన వద్దంటున్నారు, చీగొట్టారు, లేకపోతే మనతో ఇన్ని రోజులు ఉండి మోసం చేశారు, ఎవరు ఎంత చేసినా నేను డిసైడ్ అయ్యి నేను మారాలి అనుకుంటే ఇది మారితే చాలు, అన్నీ మారిపోతాయి. అలాంటి వాళ్ళు నెంబర్ 1గా యాక్సెప్ట్ చేయాలి దట్ ఒక 60 days 1 year టైం పట్టచ్చు, నాకు బేస్డ్ ఆన్ మై కనెక్షన్ టైం పట్టచ్చు, బట్ ఐఎమ్ రెడీ ఫర్ ఇట్. ఒకళ్ళు వద్దు అన్న చోటకి నేను పోను, నెంబర్ 1. ఓకే, సెకండ్ వచ్చేసి ఒకవేళ అలా ఏదైనా డెసిషన్ తీసుకుని మనం ముందుకు వెళుతుంటే, ఓకే, ఇనీషియల్గా మనకు అర్థం కాని పాయింట్ దట్ నాకు ఈ ఎక్స్పీరియన్స్ తప్ప ఇంకా లైఫ్లో ఇంకో ఎక్స్పీరియన్స్ రాదా? ఖచ్చితంగా వస్తుంది. నేను చిన్నప్పుడు మా నాన్న నన్ను ఏదో జూ పార్క్కి తీసుకెళ్ళాడు. దట్ వాజ్ మై బ్యూటిఫుల్ మెమరీ. ఓకే అనుకుందాం. ఇక నేను అక్కడికే వెళ్ళి ఉండాలి, నా ఎంజాయ్మెంట్ అంటే ఎప్పుడు జూ పార్కే అనుకుంటే నువ్వు లైఫ్ అంతా మిస్ అయిపోతావు. సో అందుకని దేర్ క్యాన్ బి బ్యూటిఫుల్ మెమరీస్, మంచి మంచి మెమరీస్ మన లైఫ్లోకి రావచ్చు, నో ప్రాబ్లం. ఎట్ ద సేమ్ టైం మన లైఫ్లోకి ఇంకా బ్యూటిఫుల్ మెమరీస్ కూడా రావచ్చు. మనము చేసుకునే దాని కెపాసిటీలో ఉండాలి. సో ఇది తెలియక చాలామంది ఒక మెమరీ దగ్గర ఆగిపోతారు. నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు ఆర్ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది, అతను నన్ను చాలా క్లోజ్ అయ్యాము, మోసపోయాను, నాకు గుర్తుకొస్తున్నాడండి అతను, ఆ టైప్ పర్సనాలిటీని ఎవరిని చూసినా అతనే గుర్తుకొస్తాడండి. నేను మళ్ళీ దాట్ వాజ్ నీకు ఒక చోట ఒక మెమరీ వచ్చి ఆ మెమరీకి యూ గాట్ స్టక్. నేను అంటాను బ్యూటిఫుల్ మెమరీస్ ఇంకా చాలా చేసుకోవచ్చు. అది ఆ ఓన్లీ మ్యారేజ్ అనో లేకపోతే లవ్ అనో కాదు, లైఫ్లో నువ్వు విన్ అవ్వచ్చు, జాబ్ తెచ్చుకోవచ్చు, చదువుకోవచ్చు, మీ పేరెంట్స్ని బాగా చూసుకోవచ్చు, ఇన్ని ఉన్నాయి ఆస్పెక్ట్స్. బట్ స్టిల్ ఒక్క దగ్గర ఆ ఒక్క మెమరీకే స్టక్ అవుతాను అంటారు. మనము మెమరీస్ని క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలి, కానీ ఒక మెమరీ దగ్గర స్టక్ అయిపోకూడదు. కానీ టాటా గారు మనందరికి తెలిసిన వ్యక్తి, హీ హ్యాడ్ ఏ గర్ల్ ఫ్రెండ్, అంటే ముందు ఉండేది వేరే కంట్రీలో, అపార్ట్ అవ్వాల్సి వచ్చింది వాళ్ళిద్దరు అలా వేరే కంట్రీ అవ్వడం వల్ల. బట్ అక్కడ ఆగిపోయాడు ఆయన. హీ ఈస్ ఏ వెరీ సక్సెస్ఫుల్ మ్యాన్, బట్ ఆగిపోయాడు. ఆ అమ్మాయి తప్ప నాకు ఇంకెవరు వద్దనుకున్నాను, ఆ అమ్మాయి నా దగ్గరికి రాలేకపోయింది ఇండియాకి, సో ఐ డోంట్ గెట్ మ్యారీడ్. గ్రేట్ విషయం తెలుసా, ఆ విషయంలో హీ హెస్ డిసైడెడ్ సంథింగ్ దట్ నేను ఆమెను ప్రెజర్ చేయను, ఆమె నేను ప్రెజర్ చేయను. దట్ చాప్టర్ ఇస్ ఓవర్, ఆ పేజ్ అయిపోయింది. మిగతా వాటన్నిటిలో ఆగిపోకూడదు అంటున్నా. సో దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ నువ్వు మిగతా పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ 10 సబ్జెక్టులు ఎగ్జామ్ రాసేది, సైన్స్ ఎగ్జామ్ బాగా రాయలే, మిగతా 5 subjects or 9 subjects యూ షుడ్ రైట్ వెల్. అరే సైన్స్ బాగా రాయలే, మిగతా ఎగ్జామ్స్ పాడు చేయకూడదు. అట్లాగే నీ లైఫ్లో వచ్చే అన్ని ఘట్టాలు, అన్ని లైఫ్ స్పాన్లో అన్ని పాయింట్స్, దట్ చైల్డ్హుడ్, యూత్, తర్వాత మిడిల్ ఏజ్, అన్ని ఏజెస్లోనూ అన్ని ఫ్యాక్టర్స్ ఫిల్ చేస్తే నువ్వు లైఫ్ విల్ బీ కంప్లీట్. ఒక ఫ్యాక్టర్ దగ్గర స్టక్ అయిపోయి ఉన్నాము, దట్స్ అ వెరీ బ్యాడ్ థింగ్, వెరీ వెరీ రాంగ్ థింగ్ టు డూ ఫర్ ఎ హ్యూమన్ లైఫ్. మన లైఫ్కి మనం చేసుకునే అన్యాయం అది. ఆ ఆస్పెక్ట్ మన ఎప్పుడైనా గుర్తుకొస్తే ఇట్ షుడ్ బి ఎ స్వీట్ మెమరీ. దోస్ డేస్ వర్ బ్యూటిఫుల్, నౌ ఐ హావ్ గాన్ త్రూ దట్. వెళ్ళిపోయాను, ముందుకు వెళ్ళిపోయాను. అది నిజంగా నీ మైండ్లో క్రియేట్ చేసే గేమే, రియల్ గేమ్ కాదు, అంత రియల్ ఉండదు. ఇట్స్ ఆల్ ఇన్ ద మైండ్. సక్సెస్ అయ్యారనుకో చెప్పుకోవడానికి బాగుంటుంది, నేను ఇంత అంత. చాలామంది ఎక్కడంటే సక్సెస్ మిగతా వాటిల్లో అవ్వక ఇది రీజన్ చెప్తారు. ఇది మాత్రం చాలా మంది చూస్తారు. ట్రూ పాయింట్ అది. దట్ ఇప్పుడు టాటా గారు సక్సెస్ అయ్యారు కాబట్టి మనకు అదొక పెద్ద గ్రేట్ థింగ్గా చెప్తున్నాను. నేను చెప్తున్నాను అలా సక్సెస్ కాక ఎంతోమంది జాబ్ ట్రై చేసి ఎందుకు జాబ్ రావట్లే అంటే, నన్ను ఒక అమ్మాయి వదిలేసింది సార్, నా బాధ ఎవరికి చెప్పుకోవాలి. నేనంట వెరీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు గెలువు ఓడు మిగతా పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్, గెలిచినా ఓడినా ఈ థాట్ నిన్ను ఇబ్బంది పెట్టకూడదు. ఎనీ బ్యూటిఫుల్ మెమరీని కీప్ ఇట్ యాజ్ అ బ్యూటిఫుల్ మెమరీ. ఓకే, దాన్ని
థింక్ చేసి అరే అలా అవ్వలే, అరే ఇలా అవ్వలే అని బాధపడకూడదు. ఓకే. అండ్ ఎంత ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అంటే ఎవరైనా మనని వద్దు అంటున్నారు అంటే, ఓకే, ఎయిదర్ యు ఆర్ వెరీ లో ఆర్ యు ఆర్ అబౌవ్ దట్. ఇది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక డైమండ్ షాప్కి వెళ్ళి డైమండ్ చూశాను, నా దగ్గర 10 రూపాయలే ఉన్నాయి, ఈ డైమండ్ వద్దేమొద్దు నాకు అని చెప్పి బయటకు వెళ్ళి పానీపూరి తిన్నాను అనుకో, ఎవరికి విలువ తగ్గింది? నా దగ్గర 10 రూపాయలే ఉన్నాయి అంతే. దాన్ని పో అన్నది మాత్రం డైమండ్ విలువ ఏం తగ్గలే. సో దట్ ఈస్ ద పాయింట్. మనం ఎవరన్నా పో అన్నాడు అనుకో, మన విలువ తగ్గిపోయి ఇంకా వాడు లేకపోతే నేను బ్రతకలేనండి, ఇలా చాలా మంది ఉన్నారు చేసేవాడు. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ దిస్, నీ విలువని డ్రాస్టిక్గా పెంచుకో, ₹1,00,00,000 ఉండి నిన్ను కొనుక్కునేవాడు, ఆ డైమండ్ కొనుక్కునేవాడు వస్తాడు. నా 10 రూపాయల కోసం వెయిట్ చేయాల్సిన పని లేదు. అరే 10 రూపాయలు ఉన్నా కూడా వాడు నన్ను చీ అన్నాడు, ₹1,00,00,000 పెట్టుకునేవాడు వస్తాడు. కానీ ఇక్కడే ఉండి ఆ బ్లాక్ మెయిల్ చేసుకుంటూ నాకు నువ్వే కావాలి, నేను చంపేస్తాను, ఇలానే ఉండిపోతారు. వెరీ వెరీ రాంగ్. అదొక ఆస్పెక్ట్. ది అదర్ మెయిన్ ఆస్పెక్ట్ చెప్తాను నేను. ఒకవేళ అట్లా ఎవరైనా మనని బాధ పెట్టే మైండ్లో ఉంటే దెర్ ఇస్ a 3-step ప్రాసెస్. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా అట్లా ఎవరైనా మనని వద్దు అంటే అలాంటి వాళ్ళని నువ్వు ప్రెషర్గా బలవంతంగా లోపలికి నీ సర్కిల్లో లాక్కొచ్చినా అది రియల్ ప్రేమ కాదు. రెస్పెక్ట్ అండ్ లవ్ షుడ్ నెవర్ బి బెగ్డ్. ముష్టి అడుక్కున్నట్టు నన్ను ప్రేమించని అడగకూడదు, అది ఎంతటి వాడైనా కానీ. ఓకే, ఇది నెంబర్ 1. ఓకే, సెకండ్ వచ్చేసి సెకండ్ అంటే నాకు ఆ లవ్తో నాకు ఇప్పుడు పని లేదు అనేది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎప్పుడైనా ఆ థాట్ మన మైండ్లోకి వస్తే జస్ట్ పుష్ దట్ అవే. ఆ థాట్ వచ్చింది, అరే ఈ డ్రెస్ నా బాయ్ ఫ్రెండ్కి ఇష్టం అన్నట్లు వెళ్ళిపోయాను ఆ థాట్లోకి. జస్ట్ ఆ థాట్ వచ్చింది, గివ్ ఎ స్మైల్ అండ్ పుష్ దట్. కొన్ని రోజులే ఎఫెక్ట్ చేస్తుంది అది మనని, కొన్ని రోజులే. దెన్ స్లోలీ ఆ థాట్ వ్యానిష్ అయ్యి కొత్త థాట్ వస్తుంది. ఓకే, థర్డ్, ఎప్పుడైనా సరే నీ లైఫ్లో సీ ఇట్ ఫ్రమ్ ఆ పాజిటివ్ ఎండ్ నుంచి చూడాలి. ఓకే, సో నా లైఫ్ నుంచి ఇది వెళ్ళిందంటే దెర్ విల్ బి డెఫినెట్లీ సంథింగ్ ఇంకోటి వస్తుంది, అది షార్ట్గా ఉండాలి. అండ్ రిలేషన్షిప్ అనేది ఇట్స్ ఎ తరాజు లాంటిది, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాగే ఉండాలి. నువ్వు బలవంతంగా గుంజుకుని వాళ్ళ ఎనర్జీ తీసుకున్నా, బలవంతంగా నీ ఎనర్జీ అంతా వాళ్ళకి ఇచ్చినా బ్యాలెన్స్ పోయింది. రిలేషన్షిప్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ బ్యాలెన్స్. ఎప్పుడైతే నేను నిన్ను ఇంత ప్రేమించాను, నువ్వు నా అంత ఇవ్వు అంటే అర్థం బిజినెస్. అది బిజినెస్లో ప్రాఫిట్ అండ్ లాస్ రెండు ఉంటాయి. లాస్కి రెడీ అవ్వు. మరి ఇప్పుడు అది బిజినెస్లా తీసుకుని నేను ఇంత ప్రేమించాను కాబట్టి నువ్వు నాకు అంత ఇవ్వు అంటే దట్ మీన్స్ దట్ ఈస్ అ బిజినెస్. ఆ బిజినెస్లో లాస్ అవ్వచ్చు. నువ్వు లేదు అది బిజినెస్ కాదు నాది ప్యూర్ ప్రేమ అంటే జస్ట్ గివ్ ఇఫ్ యూ వాంట్. జస్ట్ ఆ బ్యాలెన్స్ని మెయింటైన్ చేసుకుంటే వెళ్ళు. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. లవ్ షుడ్ బి అన్కండిషనల్లీ గివెన్. నువ్వు నాకు ఇవ్వకపో, మాట్లాడుకో, నీకు ఏం కావాలో నేను ఉన్నా, ఐఎమ్ దేర్. పేరెంట్స్ చేస్తారు కదా అట్లా. పిల్లలు ఎంత తీసుకుని ఎక్కడికి పోయినా సరే నేనున్నా నాన్న. ఒక లేడీ మా కౌన్సిలింగ్కి వస్తుంటారు, 2 అబ్బాయిలు కొడుకులు అబ్రాడ్లో సెటిల్ అయిపోయారు. ఇద్దరు ఏదో సమ్ గొడవ వల్ల తల్లితో మాట్లాడడం మానేశారు. తల్లికి బాధ, ఎందుకు రా, ఏదో మ్యారేజ్ అడిగితే వద్దు అన్నందుకు రోజు బాధపడుతూ ఉంటుంది. అయినా కూడా నైట్ 11-12 వాళ్ళకి అక్కడ యూఎస్ టైమింగ్లో మారుతుంది కాబట్టి 12 వరకు 2 వరకు మేల్కొని తిన్నావా నాన్న, మాట్లాడినా నాతో అని వాయిస్ మెసేజ్ పెడుతుంటారు. సో పాయింట్ ఏంటంటే గెట్ స్టక్ ఇన్ సమ్ రిలేషన్షిప్స్. చాలా చాలా కష్టంగా ఉంటుంది. ఐ కెన్ అండర్స్టాండ్ దేర్ పెయిన్, ఎంత బాధగా ఉంటుందో. బట్ అది వదిలి రావాలి. వదిలి ఆ బాధ నుంచే మనం బెటర్ అవుతాం. ఒక పాము స్కిన్ వదులుకోవాలంటే వేసి గోడ గీక్కుంటుంది ఆ బండరాయి. అట్లాగా సంథింగ్ న్యూ హ్యాస్ టు కమ్. యూ హ్యావ్ టు గో త్రూ దట్ ప్రాసెస్. ఏ మనిషి కూడా దెబ్బ తగలకుండా, బాధ నుంచి దాటకుండా గొప్ప వ్యక్తి కాలేడు. బట్ అక్కడే ఆగిపోతే అసలు నువ్వు ఎప్పుడు చూడగలవు నెక్స్ట్ జరగబోయేది? అబ్సల్యూట్లీ. అండ్ ఇది నేను చెప్తున్నాను జస్ట్ ఎ ప్రాసెస్ ఆఫ్ సమ్ టైమ్ అంతే. ఆ మెంటల్ మెచ్యూరిటీ రావాలి. నేను ఈ సర్కిల్ నుంచి కాకుండా కొంచెం ఎదిగి ఆలోచిస్తా, కొంచెం ఎదిగి. ఓకే, ఇది ఎవరికి అవ్వదా, ఇట్లా ఎవరిని మోసం చేయరా, లైఫ్లో ఎవరు వదిలి వెళ్ళిపోరా, నా ఒక్కడికే జరుగుతుందని ఎందుకు ఫీల్ అవుతున్నా అనే చోట ఇట్ విల్ బి బ్యూటిఫుల్. ఇది జనరల్లీ అర్థం చేసుకోరు. జనరల్లీ ది గెట్ స్టక్ దేర్. ఎందుకు అన్నట్టు. నేను ఐ సే ప్లీజ్ డూ ఇట్. ప్లీజ్ ఒక్కసారి దాని నుంచి రా. ఎంత కష్టం ఉందో ఆ కష్టంని
టర్న్ ఇట్ ఇన్ టు యువర్ ఎనర్జీ అండ్ పుట్ ఇట్ అగైన్. వాళ్ళు ఎవరైతే నేను వద్దు వద్దు అనుకున్నారో వాళ్ళు ఆశ్చర్యంగా చూడాలి, అనవసరంగా వదులుకున్నాను ఇట్లాంటి వాళ్ళని అని చెప్పి. అంతగా ఇట్లా గ్రో వర్టికలీ స్ట్రాంగ్ అయిపోవాలి. ఎంత స్ట్రాంగ్ అయిపోవాలంటే నువ్వు వాళ్ళని ఏదో చేదు కోసం కాదు, నన్ను వద్దనుకున్నావు అంటే నేను ఎంత ఎదగాలి ఇంకా అనేటట్టుగా ఎదిగిపోవాలి. వాళ్ళతో చూసావా నేను ఎంత గొప్పవాడినయ్యానో అనవసరం లేదు. జస్ట్ అది గ్రో వర్టికల్లీ ఫర్ యువర్ ఓన్ బెనిఫిట్, యువర్ ఓన్ ఇంప్రూవ్మెంట్. అంటే నువ్వు ఎక్కడో సరిగ్గా లేవు, నాకు ఏమన్నా తక్కువ మార్కులు ఇచ్చారు ఫెయిల్ అయిపోయాను అనుకో, దాని అర్థం ఏంటి, నేను ఇంప్రూవ్ అవ్వాలి, చదవాలి, గట్టిగా కూర్చోవాలి, చదవాలి. అయ్యో ఫెయిల్ అయ్యాను, అయ్యో దిస్ నో యూజ్ అన్నిసార్లు అనుకుని నెక్స్ట్ డే నుంచి ఇట్లా మొహం కడుక్కొని కూర్చొని చదువుడే. అంతేగా మేము అలా చేసేవాళ్ళం. వెన్ ఎవర్ దెర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ రాంగ్ ఆర్ ఫెయిల్డ్, అలా ఏదైనా జరిగిందంటే అసలు డోంట్ ఈవెన్ గివ్ దట్ వన్ సింగిల్ థాట్. ఎందుకైంది, ఓ ఎక్కడ మిస్ అయ్యాను, రాసుకో పెట్టుకోరా. ఇది యూనివర్సల్ లా, ఇది దాటి ఇంకో మార్గం లేదు బాగుపడడానికి. నీ బాధ ఎవ్వడు అర్థం చేసుకోవాల్సిన పని లేదు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఐ థింక్ దే షుడ్ అండర్స్టాండ్. ఓకే సార్, థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.